పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాతృత్వం మీద వ్యాపారం చేసి కోట్లు గడించిన అత్తలూరి నమ్రతలో పశ్చాత్తాపం కొంచెం కూడా లేదు. సరోగసి పేరుతో పిల్లల కోసం తప్పించే దంపతుల్ని మోసం చేశానన్న బాధే లేదు. శిశువుల అక్రమ వ్యాపారం చేశానన్న చింతే లేదు. పైగా తానే తప్పు చేయలేదని, అక్రమంగా కేసులో ఇరికించారంటూ పోలీసులపై రంకెలు వేస్తోంది. పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. సృష్టి మాయా తాజా సమాచారం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫర్టిలిటీ మోసాల కేసులో సంస్థ నిర్వాహకురాలు అత్తలూరి నమ్రత తొలి రోజు పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించలేదు. పసిపిల్లల అక్రమ వ్యాపారం, సంతానం లేని దంపతులను మోసగించడం వంటి కేసులో అరెస్టైన ప్రధాన నిందితురాలు నమ్రతను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్లోని నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కి విచారణ నిమిత్తం తరలించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అనేక అక్రమాలు జరిగాయి. సరోగసి మాటన నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారు. సరోగసి ద్వారా సంతానం కలిగిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 30 నుండి 50 లక్షల వరకు అక్రమంగా వసూలు చేశారు. సరోగసి చేయకుండా దంపతుల్ని మభ్యపెట్టి వేరొకరికి జన్మించిన శిశువును వారికి అంటగట్టింది. గిరిజన ప్రాంతాల్లోని కొందరు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు డబ్బు ఆశ చూపి వారి ద్వారా గిరిజన ప్రాంతాల్లో జన్మించే చిన్నారుల్ని కొనుగోలు చేసింది. ఆ శిశువుల్ని సరోగసి కోసం వచ్చిన దంపతులకు లక్షల్లో విక్రయించేది. అత్తలూరి నమ్రత చేతిలో మోసపోయిన రాజస్థాన్ దంపతులిచ్చిన ఫిర్యాదుతో జైలు పాలైంది. కస్టడీ విచారణలో భాగంగా గోపాలపురం పోలీసులు నమ్రత అరాచకాలపై ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన నమ్రత పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా వారి సహనాన్ని పరీక్షించారు. గతంలో అరెస్టై పోలీసుల విచారణ ఎదుర్కోవడం, జైలు జీవితం అనుభవించి నేరాలు అలవాటు కావడంతో పోలీసు విచారణలో మొండికేశారు. తాను ఏ పాపం ఎరగనట్టు పోలీసులపైనే తిరిగి ఆరోపణలు చేసింది నమ్రత. తాను కేవలం పిల్లల్ని దత్తతకు మాత్రమే ఇచ్చాను తప్ప ట్రాఫికింగ్ కు పాల్పడలేదని పోలీసుల ముందు గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది.